జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రోజు రోజుకు బీఆర్ఎస్ పార్టీకి మద్దతు పెరుగుతోందని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ధీమా వ్యక్తం చేశారు. తమ అభ్యర్థి మాగంటి సునీతను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. జూబ్లీహిల్స్ లో ఓ మహిళకు గూండాకు జరుగుతున్న ఎన్నికలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మైనార్టీల ఓట్ల కోసమే సీఎం రేవంత్ రెడ్డి అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇచ్చారంటున్న వినయ్ భాస్కర్ తో మా ప్రతినిధి విజయ్ ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ అయితే రోజు రోజుకు జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక దగ్గర పడుతున్న కొద్ది కూడా ప్రచారంలో అయితే దూసుకు వెళ్తుందనే చెప్పాలి. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకైతే వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అన్న, ఎట్లా జరుగుతూ ఉంది ప్రచారం? ఇటు కేటీఆర్ కూడా రోడ్ షోలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్కు ధీటుగా కూడా మీరు ప్రచారం అయితే చేస్తూ ఉన్నారు. ఎట్లా ఉండబోతుంది? రోజు రోజు బీఆర్ఎస్ ప్రచారము ఊపందుకుంటుంది. ప్రజలందరూ కూడా మా వైపు స్వచ్ఛందంగా వస్తున్నారు. స్టార్ క్యాంపెయిన్ అనేటువంటి మరి కేటీఆర్ గారు, హరీష్ రావు గారి సభలకు ఊహించిన దానికన్నా ఎక్కువ వస్తున్నారు. ఈరోజు కార్నర్ మీటింగ్ కనుక చూసినైతే మా అంచనాలను మించి పెద్ద ఎత్తున రోడ్లన్నీ కూడా బ్లాక్ చేసి ఈరోజు అన్ని వర్గాల ప్రజలు, మహిళా సోదరమణులు, యువకులు మరి ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి కూడా మరి కేటీఆర్ గారి ప్రసంగాన్ని వినాలని, చూడాలని, ఖచ్చితంగా సునీతమ్మని గెలిపించాలని, కారు గుర్తును గెలిపించాలని, మరొక్కసారి కేసీఆర్ గారి పథకాలు ఈ ప్రాంతంలో అమలు కావాలని చెప్పి ఈరోజు పెద్ద ఎత్తున వస్తున్నారు. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేసేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఖతం చేయాలని చెప్పి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఈరోజు ఒక అమాయకురాలకు ఒక గుండాకు మధ్య జరుగుతున్నటువంటి పోటీ. ఈరోజు చూసినట్టయితే మన ప్రజాస్వామ్యంలో మరి ఓటు హక్కుకు ఎంతో బలం ఉంటుంది. ఖచ్చితంగా బలం ముందు ఈ గుండాయిజం, ఈ కత్తులు, తుపాకులు, కటోరాలు ఇవి కూడా పనికిరావు. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ప్రజలు మరి ఓటు హక్కును వినియోగించి గుండాయిజాన్ని, ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ పాలనని ఇక్కడి నుంచే అంతం చేస్తున్నారు. ఇప్పుడు మీరు గుండా రౌడీజం అని చెప్పి మీరు అంటా ఉన్నారు. బట్ మీరు ఇలా అన్నా కూడా దాన్ని మేము దీవెనలుగా తీసుకుంటాం, ప్రజలు మా వైపే ఉన్నారంటూ కూడా ఆ ప్రత్యర్థులు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు గుండాయిజాన్ని కూడా స్వీకరిస్తుంటే వారి నరాన గుండాయిజాన్ని ఎంత పెంచి పోషిస్తారో అర్థమవుతుంది. కాబట్టి వారు దీవెనలుగా స్వీకరిస్తారా, ఆశీర్వాదాలు స్వీకరిస్తారా, లేక ఓటమి అయి మరి ఇంట్లో కూర్చుంటారా, అది ప్రజల్ని నిర్ణయిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్ షోలో పాల్గొని బీఆర్ఎస్ గెలిస్తే ఇందిరమ్మ ఇల్లు రావు, మీకు వచ్చేటువంటి ఫ్రీ బస్ రాదు, ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు కదా. ఈరోజు ఎంత వింతంగా ఉన్నదంటే, ఎంత విధంగా ఉన్నదంటే 2 ఏళ్ల నుంచి మైనార్టీలను దూరం పెట్టిండ్రు, ముస్లిం సోదరులను దూరం పెట్టిండ్రు. ముస్లింల కనీసం కేసీఆర్ పాలనలో రంజాన్ తోఫా ఇచ్చేది, అది ఇవ్వలేదు. ఇఫ్తార్ విందులు ఇచ్చేది, అది ఇవ్వలేదు. మరి బడ్జెట్ కేటాయించలేదు, సబ్ ప్లాన్ కేటాయించలేదు. మైనార్టీలు అన్ని రకాల వారి హక్కులను కాలరాస్తూ ఈరోజు ఎన్నికలు దగ్గర పడ్డాయని చెప్పి ఈరోజు ఒక మైనార్టీ ఓట్లు దండుకోవాలని చెప్పి అజారుద్దీన్కు మరి మంత్రి పదవి చోటి 2 ఏళ్ల నుంచి ఎందుకు పోయింది? అదే కేసీఆర్ గారిని చూసినట్టయితే తాను ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే ఒక మైనార్టీ నాయకుడిని ఉప ముఖ్యమంత్రి చేయడం జరిగింది, మైనార్టీ నాయకుడిని హోంమంత్రి చేయడం జరిగింది, మైనార్టీ నాయకుని ఒక రెవెన్యూ మినిస్టర్ చేయడం జరిగింది. ఈ తీరుగా మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల కళాశాలను చేయడం మరి స్థాపించడం జరిగింది. అంటే ఈ తీరుగా సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు కూడా న్యాయం చేసింది కేసీఆర్ ప్రభుత్వం. ఈరోజు అన్యాయం చేసేది మరి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ ప్రభుత్వం. అందుకే అన్ని వర్గాలు మరి నిరాశ నిస్పృహతో ఉన్నది. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ప్రజలు మరి 4 కోట్ల ప్రజలందరూ కూడా జూబ్లీహిల్స్ వైపు చూస్తున్నారు. జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా 4 కోట్ల తెలంగాణ ప్రజల అన్యాయానికి మరి లోనవుతున్నారు. కాబట్టి వాళ్ళు న్యాయం వైపు నడిపియాలి, వారికి న్యాయం చేయాలని చెప్పి అందరూ కూడా కారు గుర్తుకు ఓటేసే. మీరేమో మీకే సపోర్ట్గా ఉంది అని చెప్తా ఉన్నారు. కొన్ని సర్వేలు కూడా మీకు సపోర్ట్గా రిజల్ట్స్ని ఇస్తూ ఉన్నాయి. మరికొన్ని సర్వేలు మాత్రం కాంగ్రెస్కి 44% ఉంది, బీఆర్ఎస్కి కేవలం 36% ఉంది అంటూ కూడా సర్వేలు వెలువరిస్తూ ఉన్నారు. అది కాంగ్రెస్ నాయకులు కూడా బయట పెడతా ఉన్నారు. ఇప్పుడు సర్వేలది పక్క పెడదాం, కానీ ఒక కేటీఆర్ గారు వస్తున్నారని చెప్పి మరి ఎన్ని వేల మంది వచ్చిందో మీరే చూడండి. స్వచ్ఛందంగా వస్తున్నారు. ఈరోజు ఈ టౌన్లో మరి అనేక మంది అనేక పనులతో ఒత్తిడితో ఉంటారు. అయినా కూడా వాళ్ళ పనులని పక్కకు పెట్టి కేటీఆర్ వైపు చూస్తున్నారు, కేటీఆర్ ప్రసంగం వినాలని చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా అన్ని వర్గాల ప్రజలు మరి కారు వైపు చూస్తున్నారు. ఖచ్చితంగా సునీత గారి గెలుపు భారీ మెజార్టీతో గెలుపుతారు. సో ఇటు ఓటమి భయంతోనే ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారంటూ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అయితే మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా కేటీఆర్ రోడ్ షోలకైతే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ అభిమానులు కావచ్చు, సానుభూతి పరులు కావచ్చు, వారి
అనుకూల అంటే వారికి సంబంధించినటువంటి మద్దతును అయితే తెలుపుతా ఉన్నారంటూ కూడా మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అయితే మాట్లాడుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్టు హరీష్తో విజయ్ బిగ్ టీవీ రెహమత్.